students, welcome to my English YouTube ఛానల్ శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం చాలా వొకాబులరీ కాకుండా ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేటువంటి ఒక వర్డ్ గురించి మనం నేర్చుకుందాం. ఏంటి అంటే అది వుడ్. ఫస్ట్ నేను వుడ్, షుడ్ అండ్ కుడ్ గురించి చెప్తాం అనుకున్నాను, కానీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి మన ఎక్స్ప్లెనేషను మనం ఈరోజు వుడ్ వరకే మనం లిమిట్ చేస్తున్నాం. చాలా ఉపయోగం అండి వుడ్ అనే వర్డ్. అసలు ఎంత ఉపయోగం అంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్లో వాడుతూ ఉంటాం. ఆ వుడ్ నేర్చుకుంటే మనకి చాలా చక్కగా ఉపయోగంగా ఉంటుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి వుడ్ అనేది. కాబట్టి ఈ వుడ్ అనేది వర్డ్ మనం ఎట్లా వాడతాం? వుడ్ అనేది ఫస్ట్ దాన్ని అది ఆక్సిలరీ వెర్బ్ అనమాట, మోడల్ వెర్బ్ అంటాం. వుడ్, షుడ్, కుడ్ ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటారు, దీన్ని మోడల్ వెర్బ్స్ అని చెప్పి అంటారు. మోడల్ వెర్బ్స్ దాన్ని ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్పి మనం అంటాం అన్నమాట. ఈ చాలామందికి చాలా యూజెస్ తెలియవు. చాలా యూజెస్ దగ్గర 15 రకాలుగా వాడతారు. 15 అట్లా చాలా రకాలుగా వాడతారు వుడ్ అనేది. కాబట్టి వుడ్ ఉపయోగం మనం చూసి నేర్చుకోవాల్సిందే. ఎక్కువగా బుక్స్ చదివితే కానీ మనకు తెలియదు అనమాట. రైట్, ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇంగ్లీష్లో వుడ్ అనేది ఎలా వాడతామంటే ఫస్ట్ చూసుకోండి, పొలైట్గా ఆఫర్ చేయడం. ఇవన్నీ యు ఆర్ ఆఫరింగ్ సంథింగ్. ఆఫరింగ్ అంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వబోవడం అనమాట. ఫస్ట్ ఉపయోగం అది. చూడండి, పొలైట్గా ఆఫర్ చేయటం ఏదైనా సరే. వుడ్ యూ లైక్ సమ్ టీ ఫస్ట్ ఉపయోగం. కానీ ఫస్ట్ ఎట్లా వాడుతుంది? ఆఫర్స్. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఎందుకు వాడతాం? ఆఫర్ అని అంటే ఏదన్నా ఇవ్వబోవడం అనమాట, వాడికి ఏదన్నా ఇవ్వటం. రైట్, వుడ్ యూ లైక్ సమ్ టీ, మీకు టీ కావాలా అని చెప్పి పొలైట్గా అడగటం. వుడ్ యూ లైక్ టీ ఆర్ కాఫీ, వుడ్ యూ లైక్ టీ ఆర్ కాఫీ, మీకు టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పి అడగటం. పొలైట్గా ఆఫరు, పొలైట్గా అడగడానికి కూడా మనం అడుగుతాం అనమాట. పొలైట్గా అడగడానికి కూడా I would like a chocolate please. I would like a chocolate. I would like some rice. I would like some rice. ఈ విధంగా పొలైట్గా అడగటానికి, ఆఫర్ చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. రైట్, అలాగే వాట్ వుడ్ యూ లైక్, మీకు ఏం కావాలండి? వాట్ వుడ్ యూ లైక్. రైట్, వుడ్ యూ టేక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ సమ్ టీ. రైట్, వుడ్ యూ లైక్ సమ్ పాన్ కేక్, వుడ్ యూ లైక్ సమ్ చాక్లెట్. ఈ విధంగా మనం పొలైట్గా అడగడానికి మనం ఇచ్చేస్తాం అన్నమాట. రైట్, కాబట్టి పొలైట్గా అడగడానికి రైట్ ఏదన్నా సరే. కాబట్టి సో పొలైట్ ఫామ్ అనమాట. పొలైట్ ఫామ్గా ఆఫర్ ఇవ్వటం, మీకు ఏమన్నా కావాలా అని చెప్పవన్నీ అడగడానికి ఫస్ట్ ఉపయోగం మనం ఆఫర్ కింద దీన్ని వాడతాం అనమాట. ఆఫర్ అంటే ఇవ్వబడడం అనమాట. వుడ్ యూ లైక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ అస్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ అస్ అంటే దీన్ని మనం ఆఫర్కి వాడతాం. రెండోది వచ్చేసి ఇన్విటేషన్స్కి వాడతామండి. ఎవరినన్నా సరే ఇన్విటేషన్స్, ఎవరినన్నా సరే మనం పిలవటం, ఇన్వైట్ చేయడం అనమాట. ఇన్వైట్ చేయటం. రైట్, చూడండి, వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్, వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్. డిన్నర్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారా మీరు? రైట్, వుడ్ యూ లైక్ టు జాయిన్ అవర్ గ్రూప్, వుడ్ యూ లైక్ టు జాయిన్ అవర్ గ్రూప్, మీరు మా గ్రూప్లో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నారా? ఈ విధంగా ఇన్వైట్ చేయడం, అన్నమాట. ఈ ఇన్వైట్ చేయడానికి మనం వాడతాం, ఆఫర్ చేయడానికి వాడతాం. ఇవన్నీ మనం చాలా చక్కగా వాడచ్చు ఇంగ్లీష్లో. రైట్, వుడ్ యూ లైక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ సమ్ కాఫీ, వుడ్ యూ లైక్ టు ఈట్ ఏ బనానా, వుడ్ యూ లైక్ టు ఈట్ సమ్ బిస్కెట్స్. ఇలా పొలైట్గా అడగడానికి మనం వుడ్ అనేది చాలా మనకి ఉపయోగం అనమాట. చాలా ఉపయోగం. రైట్, ఇది ఫస్ట్ ఉపయోగం అనమాట వుడ్లో. రెండో ఉపయోగం చూడండి, రైట్, పొలైట్ రిక్వెస్ట్ చేయడం. పొలైట్గా ఎవరినన్నా అడగటం అనమాట. ఇది చేయండి రా బాబు, లేకపోతే మర్యాదగా చెప్పడం. వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్. రైట్, వుడ్ యూ హెల్ప్ మీ లిఫ్ట్ దిస్ బాక్స్, వుడ్ యూ హెల్ప్ మీ లిఫ్ట్ దిస్ బాక్స్. వుడ్ యూ పాస్ ద సాల్ట్ ప్లీజ్, అక్కడ సాల్ట్ ఉంది కొద్దిగా అటు ఇస్తారా. ఇవన్నీ పొలైట్గా అడగడం అనమాట. వుడ్ యూ డూ మీ ఏ ఫేవర్, మీరు నాకేమన్నా ఫేవర్ చేస్తారా. రైట్, సో పొలైట్గా అడగడానికి మనం దీన్ని వాడతాం. కాబట్టి పొలైట్ ఆఫర్ చేయడానికి, ఇన్విటేషన్ చేయడానికి, రిక్వెస్ట్కి వాడతాం. మూడోది ఏంటండి? రిక్వెస్ట్ అనమాట. ఎవరన్నా ఈ పని చేయండి అని చెప్పి అడగడానికి మనం దీన్ని వాడతాం అనమాట. రైట్, వుడ్ యూ హెల్ప్ మీ. కాబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి వుడ్. చాలామంది దాన్ని తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ఏమో ఆఫర్ చేయడానికి, ఎవరికన్నా ఇవ్వబోవడం. వుడ్ యూ లైక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ సమ్ కాఫీ. ఈ విధంగా ఇన్వైట్ చేయడానికి, వుడ్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ డిన్నర్, వుడ్ యూ లైక్ టు కమ్ టు ఏ మూవీ, వుడ్ యూ లైక్ టు కమ్ టు ఏ మూవీ. అది అలాగే మీరు పొలైట్గా ఎవరికైనా చెప్పాలనుకోండి, ఈ విధంగా ఐ వుడ్ లైక్ టు గో టు బీచ్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ చపాతీ,
ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ చపాతి. ఈ విధంగా మనం దీన్ని చాలా రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట, చాలా రకాలుగా వాడుకోవచ్చు. రైట్. ఇది రెండోది వచ్చేసి చూడండి, చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగం పాస్ట్ హ్యాబిట్స్తో వాడతాం. నెక్స్ట్ ఏంటి? పాస్ట్ హ్యాబిట్స్. పాస్ట్ హ్యాబిట్స్ మీరు మీరు మీ పాస్ట్ టెన్స్లో మీ చిన్నప్పుడు అవి చేసే కొన్ని పనులు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అవి రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు మీరు. దాన్ని చెప్పడానికి మనం ఈ వుడ్ అనేది వాడుకోవచ్చు చాలా చక్కగా. రైట్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ ప్లే వాలీబాల్. I would swim in the river every day. When I was a child, I would swim in the river every day. అంటే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రోజు ఈత కొట్టాను. అంటే ఎప్పుడు వాడతాం దీన్ని? మీరు ఇంతకుముందు గతంలో కొన్ని పనులు రెగ్యులర్గా చేసేవారు అనుకోండి, ఆ విధంగా వాడతాం. ఇన్ మై కాలేజ్ డేస్ ఐ వుడ్ ప్లే వాలీబాల్. వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని. అది మీ పాస్ట్ హ్యాబిట్. ఇప్పుడు మీరు ఆడట్లేదు, ఇప్పుడు మీరు దీన్ని ఆడట్లేదు అన్నమాట. రైట్. అలా. రైట్. సో ఇన్ మై స్కూల్ డేస్ ఐ వుడ్ ప్లే చెస్. రెగ్యులర్లీ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చెస్ రెగ్యులర్గా ఆడుతూ ఉండేవాడిని. రైట్. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ డూ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడిని. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడానికి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి వుడ్ అనేది మీకు ఎక్కడ కష్టం అంటే అది ఎలా ఉపయోగించాడు సెంటెన్స్లో అనేది కనుక్కోవడం కష్టం, ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసేమో ఆఫర్ చేయడానికి, ఇన్వైట్ చేయడానికి, పొలైట్గా అడగడానికి వాడతాం. రెండోది వచ్చేసి మీరు పాస్ట్ హ్యాబిట్స్లో అని మీరు అడుగుతారన్నమాట. రైట్. సో వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ వుడ్ ప్లే క్రికెట్. నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఐ వుడ్ ప్లే క్రికెట్ అని చెప్తాం. ఇది మనకి సెకండ్ ఉపయోగం, బాగా ఉపయోగంగా ఉంటుంది అనమాట, బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్. మూడోది చూడండి, మూడో ఉపయోగం ఇంకా బాగుంటుంది చాలా. ఈ WH వర్డ్స్ వేర్, వెన్, వై. రైట్. వేర్, వెన్, వై అట్లాగే. రైట్. వై. ఇలాంటి వర్డ్స్, ఈ క్వశ్చన్ వర్డ్స్ తర్వాత మీరు వుడ్ అనేది వాడతారు మామూలుగా, జనరల్గా మామూలు మీనింగ్ వచ్చినట్టుగా రాస్తారు. రైట్. వాట్ వుడ్ హీ థింక్, ఆయన ఏమనుకుంటాడు. వాట్ వుడ్ హీ థింక్ క్వశ్చన్ ఫార్మ్స్ అన్నమాట. వాట్ వుడ్ హీ థింక్. రైట్. హౌ వుడ్ హీ రియాక్ట్, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు. అంటే దానిలో ప్రత్యేకమైన మీనింగే ఉండదు. వుడ్ క్వశ్చన్స్లో మనం అలవాటుగా వాడేస్తుంటాం. వేర్ వుడ్ హీ గో, ఆయన ఎక్కడికి వెళ్తాడు. రైట్. వెన్ వుడ్ హీ కమ్, ఎప్పుడు వస్తాడు. వెన్ వుడ్ హీ రిటర్న్, ఇలాగనమాట. బట్ ఈ విధంగా మనం రైట్. వై వుడ్ హీ డూ దట్, ఆయన ఎందుకు చేస్తాడు. రైట్. వాట్ వుడ్ హీ సే, ఆయన ఏం చెప్తాడు. ఇలాగ మనం అడగటానికి, క్వశ్చన్స్ వాడటానికి మనం వుడ్ అనేది మనం వాడతాం అనమాట. రైట్. కాబట్టి WH వర్డ్స్ పక్కన మీరు వుడ్ పెట్టి ఈ విధంగా అడగొచ్చు మీరు. రైట్. వేర్ వుడ్ హీ గో, వెన్ వుడ్ హీ కమ్, వై వుడ్ హీ డూ దట్, వాట్ వుడ్ హీ సే, హౌ వుడ్ హీ రియాక్ట్, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మనకి చాలా ఇది ఉపయోగంగా మనకి ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను 3 చెప్దాం అనుకున్నా, వుడ్, కుడ్ అండ్ షుడ్, కానీ వీడియో పెద్దదైపోద్దని చెప్పి నేను ప్రస్తుతానికి ఒకటే నేను చెప్పడం జరుగుతుంది. ఇది కాబట్టి ఈ వర్డ్స్ పక్కన మనం వుడ్ అనేది ప్రత్యేకమైన మీనింగ్ లేకుండా వాడతామని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకమైన మీనింగ్ ఉండదు, మామూలు అర్థంలోని దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. రైట్. 4వది చూడండి, హైపోథెటికల్. చాలా ఉపయోగకరమైనటువంటి సెంటెన్స్. హైపోథెటికల్ సెంటెన్సెస్. హైపోథెటికల్ అంటే నాట్ రియల్, నిజంగా జరగవు. ఇది చాలా ఉపయోగం, బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు నేను సెంటెన్స్ రాస్తాను, మీరు అర్థం చేసుకోండి. రైట్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఐ వుడ్ ఫ్లై. ఐ వుడ్ ఫ్లై. వుడ్ అనే వర్డ్ వాడాను ఈ సెంటెన్స్లో. హైపోథెటికల్ అంటే విచ్ ఈజ్ నాట్ రియల్, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, నిజంగా జరగదనమాట. నిజంగా జరగని దాన్ని మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పి అంటాం అనమాట. హైపోథెటికల్. ఇప్పుడు సెంటెన్స్ ఉంది, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షిని అయితే ఎగురుతాను అని. నిజంగా జరగదు.
కాబట్టి నిజంగా జరగలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం వాడాను, దీన్ని వుడ్ అని చెప్పి రాశాను అనమాట. మనం అనుకుంటా ఉంటాం, ఇఫ్ ఐ వర్ ఎ కింగ్, నేనే రాజునైతే, ఇఫ్ ఐ వర్ ఎ కింగ్ ఐ వుడ్ బై ఇండియా, ఇండియా మొత్తం కొనేస్తాను. అది జరగదు, పెట్టదు. ఇఫ్ ఐ వర్ యంగ్ అగైన్, ఇఫ్ ఐ వర్ యంగ్ అగైన్, నేనే కనుక యంగ్ ఏజ్లోకి వెళ్ళి ఉంటే, రైట్, ఐ వుడ్ ఇన్వెంట్ న్యూ థింగ్స్, కొత్త కొత్తవన్నీ కనిపెట్టేవాడిని. ఆడు యంగ్ అవడు, కనిపెట్టడం కూడా జరగదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వుడ్ అనేది వాడతాం. ఈ ఉపయోగం పేరు ఏంటంటే హైపోథెటికల్ సిచ్యువేషన్. జరగవు. రైట్, ఇఫ్ ఐ వన్ ఏ లాటరీ, నాకే కనుక లాటరీ వస్తే ఐ వుడ్ బై ఎవ్రీథింగ్ ఇన్ దిస్ టౌన్. కానీ వుడ్ అనేది కంపల్సరీ. ఐ వుడ్ బై ఎవ్రీథింగ్ ఇన్ దిస్ టౌన్. ఈ విధంగా మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో వాడతాం వుడ్ అనేది. కానీ మీరు గమనించండి ఎన్ని రకాలుగా వాడుతున్నాం అంటే ఇన్ని రకాలుగా మనం దీన్ని వాడుతున్నాం. ఓకే, రైట్, హైపోథెటికల్ సిచ్యువేషన్స్. కానీ ఈ విధంగా మనం ఈ వుడ్ అనేటువంటిది మనం ఎక్కువగా ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం అన్నమాట. రైట్, తర్వాత ఇంకో ఉపయోగం ఏంటంటే రైట్, మీకు యు ఆర్ నాట్ షూర్ అబౌట్ సంథింగ్. నిజంగా అది కరెక్ట్ అవునా కాదో మీకు తెలియదు, మీరు డౌట్ఫుల్గా అడుగుతారనమాట. చూడండి, వాట్ వుడ్ బీ ద ఫేర్ టు విజయవాడ బై బస్? విజయవాడకి ఈ బస్కి ఎంత అవుతుంది? వాట్ వుడ్ బీ ద ఫేర్ టు బిసెంట్ రోడ్ ఫ్రమ్ రైల్వే స్టేషన్? ఈ బిసెంట్ రోడ్కి ఫేర్ ఎంత అవుతుంది? వాట్ వుడ్ బీ, ఎంత అవ్వచ్చు అని. సో వెన్ యు ఆర్ నాట్ షూర్, ఈ విధంగా ఏం వాడతాం అన్నమాట. వెన్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ సంథింగ్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు అందరికి కూడా. రైట్, వాట్ వుడ్ బి ద ఫేర్, వాట్ వుడ్ బి ది కాస్ట్ ఆఫ్ ద టికెట్? ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? రైట్, హౌ మచ్ వుడ్ బి ద కాస్ట్, ఎంత అవుతుంది దీని ధర అంటే మీకు తెలియదు కరెక్ట్గా. ఈ విధంగా తెలియనప్పుడు మీరు వాడేటువంటి ఉపయోగం ఏంటంటే వుడ్ అనేది మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఈ విధంగా మనం వుడ్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి. లాస్ట్ యూజ్ చూడండి. మామూలుగా మనం దీన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్లో వాడతాం. ఒకసారి చూడండి, ఈ సెడ్ ఐ విల్ కమ్ అని ఉంది. ఈ సెడ్ ఐ విల్ కమ్ అని చెప్పింది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఎందుకంటే కొటేషన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు దీన్ని ఇట్లా రాస్తాం. హీ సెడ్ దట్, ఐ అంటే హీ కదా, హీ. ఇక్కడ విల్ అనేది వుడ్ కింద మారుస్తాం. రైట్, కాబట్టి ఇదేంటనమాట, ఈ పాస్ట్ ఫ్యూచర్ అంటాం దీన్ని. వుడ్ అనేది పాస్ట్ ఫ్యూచర్ అని చెప్పి అంటాం. అంటే విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, దీనికి పాస్ట్ టెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ అని చెప్పి అనవచ్చు దీన్ని. సో హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్, లేకపోతే గో. హీ వుడ్ కమ్ కానీ హీ వుడ్ గో అని చెప్పి కానీ మనం చెప్తాం. ఈ విధంగా కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఈ విధంగా మనం రాస్తాం దీన్ని. రైట్, పాస్ట్ రిలేటివ్ టు ఫ్యూచర్ అని చెప్పి అంటాం. రైట్, ఇన్ రిలేషన్ టు ద పాస్ట్, ద ఫ్యూచర్ టెన్స్ విల్ బి చేంజ్ టు పాస్ట్. రైట్, ఫ్యూచర్ రిలేటివ్ టు పాస్ట్. ఆ విధంగా మనం దీన్ని చెప్పడానికి వాడతాం అనమాట. సో ఇన్ని రకాలుగా మనం వుడ్ ఉన్నాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా పొలైట్గా ఎవరికన్నా ఇవ్వడానికి ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు కానీ, పొలైట్గా అడగడానికి కానీ, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి కానీ మనం దీన్ని వాడతాం. ఎక్కువగా మనకి కామన్ యూసేజ్ అనమాట. రైట్, ఎక్కువగా మనం ఈ విధంగా వాడతాం. రెండోది వచ్చేసి ఏంటంటే పొలైట్ రిక్వెస్ట్ చేయడం కోసం. రైట్, వుడ్ యూ ప్లీజ్ క్యారీ మై లగేజ్, వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, వుడ్ యూ లిజన్ టు మీ. రైట్, వుడ్ యూ లిజన్ టు మీ, నేను చెప్పేది వింటావా? ఈ విధంగా మనం పొలైట్గా అడగడానికి వుడ్ అనేది పెట్టండి. ఇంకేం రాయొద్దు ఎప్పుడు కూడా. పొలైట్ ఫామ్ అనగానే మీరు వుడ్ అనేది పెట్టేసేయండి. రైట్, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది WH క్వశ్చన్స్ పక్కన వుడ్ అనేది వాడతాం. వై వుడ్ హీ సే లైక్ దట్, వాట్ వుడ్ హీ డూ, వేర్ వుడ్ హీ గో, హౌ వుడ్ హీ టాక్ లైక్ దట్. ఈ విధంగా మనం దాన్ని వాడతాం.
తర్వాత వచ్చేసి హైపోథెటికల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ అంటే జరగను అనమాట. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నేనే పక్షినైతే ఎగురుతాను. పక్షి అవలేవు, నువ్వు ఎగరలేవు. లాస్ట్ది వచ్చేసి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో దీన్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో మనకి ఈ వీడియో కనుక బాగా చూసినట్టయితే ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా 3 చెప్దాం అనుకున్నాను నేను, వుడ్ ఒకటి, షుడ్ ఒకటి, కుడ్ ఒకటి, కానీ టైం చాలదని ఒకటే చెప్తున్నాను. తర్వాత వీడియోస్లో కుడ్, షుడ్ ఏ విధంగా వాడాలి అనేది నేను మీకు చెప్తాను. గుడ్ డే టు యూ ఆల్.